కాక్రోజ్ జనతా పార్టీ హైదరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధమైంది. కాసేపట్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టనుంది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై నిరసన చేపడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి యువత భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. కాక్రోజ్ జనతా పార్టీ హైదరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన కూడా చేపట్టబోతోంది ఈ కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి, అదేవిధంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలుస్తోంది. మరి ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఇప్పటికే అనేక నగరాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేసింది కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలు. అయితే ఈ ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి యువత భారీగా తరలి వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. కాక్రోజ్ జనతా పార్టీ హైదరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ఆ నిరసన కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. గుడ్ మార్నింగ్ స్వామి. మరికొద్దిసేపట్లోనే ఇందిరా పార్క్ వద్ద, ధర్నా చౌక్ వద్ద ఏదైతే కాక్రోజ్ జనతా పార్టీ నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ సంబంధించి, విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి అవకతవకలకు సంబంధించి నిరసన చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, హైదరాబాద్ నగరంలో కాక్రోజ్ జనతా పార్టీ కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా యువతలో నెలకొన్నటువంటి అసంతృప్తి, వైపు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ నీట్ ఎగ్జామ్ వైఫల్యం కావచ్చు, సిబిఎస్ పత్రాల వాల్యుయేషన్ లో అవకతవకలకు సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా ఈ యువతలో ఈ గూడు కట్టుకున్నటువంటి ఈ అసంతృప్తిని బయటపెట్టడం కోసం కాక్రోజ్ జనతా పార్టీ పేరుతోటి అభిషేక్ బింపి ఏదైతే దీన్ని మొదలు పెట్టారో, ఇటీవలనే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా ఒక భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత పూణేలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ఈ కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో యువత తరలి వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్ తోటి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపుగా 200 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎక్కువ మంది వస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా యువతకు సంబంధించి బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఒకవైపు అనేక సంస్కరణలు తీసుకొస్తారని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో లక్షల మంది కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. 22 లక్షల మంది రాసినటువంటి నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశంలో అనేక కుటుంబాల్లో తీవ్ర వేదన నెలకొన్నది. సిబిఎస్ఈ కి సంబంధించినటువంటి పేపర్ వాల్యుయేషన్ సంబంధించి, 10వ తరగతి ఇంటర్ పేపర్ సంబంధించిన వాల్యుయేషన్ సంబంధించి సరిగ్గా చేయలేదు, అందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వీటన్నిటిపైన ఒక తమ నిరసన గలాన్ని వ్యక్తం చేయడం కోసం ఈ కాక్రోజ్ జనతా పార్టీ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని పెద్ద ఎత్తున కూడా వినియోగించుకుంటున్నారు. దాదాపుగా 200 మిలియన్ల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి యువత పెద్ద సంఖ్యలో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా వారి నిరసన గలాన్ని వ్యక్తం చేయడం కోసం దీన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు. దేశంలో జన్జీ ఉద్యమం రావాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో అదే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగాన్ని గతంలో నిర్వహించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి అభిషేక్ బింపి దీన్ని మొదలు పెట్టారు. ఆ మొదలు పెట్టినటువంటి కొద్ది రోజుల్లోనే పెద్ద సంఖ్యలో దీనికి యువత అంతా కూడా ఆకర్షితులై దానికి సంబంధించినటువంటి సబ్స్క్రైబ్ చేసుకుని బాసలుగా నిలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి తమదైన చర్యలో మద్దతు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ కాక్రోజ్ జనతా పార్టీకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తోని తమ నిరసన కాలాన్ని అయితే వినిపిస్తున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.